లీగల్గా అంతా చేద్దాం, కోర్టుకెళ్ళి తెచ్చాము. సార్ ఇక్కడ ఇంకో మాట కూడా వినిపిస్తుంది, స్టేట్ కూడా అంటే స్టేట్ పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, గవర్నమెంట్ కూడా ఒప్పుకోలేదు అని. అసలు వాళ్ళకు ఉద్దేశించి ఏం చెప్తారు? పోలీసు వాళ్ళు ముందు మాకు మీ పేర్లు తీసుకున్నారు, వెళ్ళండి అని చెప్పి వీళ్ళే అన్నారు, పోర్లు ఇచ్చారు, ఫస్ట్ వెహికల్ పంపించాము. మళ్ళీ వాళ్ళే కదా మా వెహికల్ పిలిపించేశారు వీళ్ళు. ఆ వెహికల్లో వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి మన మినిస్టర్ గారు ఏమో ఆయన తెలుగుదేశం ఇంతకుముందు వైసీపీలో ఉండేవాడు, ఇప్పుడు తెలుగుదేశం ఉన్నాడు, మా కజన్ ఈజ్ గుడ్ ఫెలో రాజశేఖర్. ఆయన పక్కనే మా బ్రదరు రాంప్రసాద్ కూర్చున్నాడు. మిగతా బ్రదర్స్ కజన్ బ్రదర్స్ వెళ్ళారు. ఎందుకంటే బాడీ షుడ్ బి క్యారీడ్ బై ఓన్లీ బై అవర్ కిత్ అండ్ కిన్ అని చెప్పేసి పంపించాను. మళ్ళీ అలాంటిది ఏదైనా జరిగితే ఇంకొక బట్టిని, ఎందుకంటే ఇంకో గోత్రం వాళ్ళు వెళ్ళకూడదు అని చెప్పేసి అన్న దీంతో నేను పంపించాను వీళ్ళందరినీ. ఆయన ఫోన్ చేసి మీకేమో ఆయన స్పీకర్ పెట్టి మా బ్రదర్ వింటున్నాడు, పక్కనే పెట్టి నీకెవడరా వెళ్ళమన్నాడు, మీరందరూ ఎందుకు వెళ్ళారు అక్కడ, మీరు ఎందుకు ప్రాబ్లంలో పడతారు అని చెప్పి అచ్చెన్నాయుడు గారు ఓపెన్గా చెప్పారు. వాళ్ళే చెప్పారు, నేను చెప్పాల్సింది ఏంటి లేదు. వాళ్ళు డినే చేయొచ్చు, ఇప్పుడు ఏమైనా అనుకోవచ్చు. వన్ ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. వాళ్ళు చేశారు. అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీ నుంచి వీళ్ళందరూ నాకు తెలిసిందే కదా. ఎర్రనాయుడు గారు ఈ వాజ్ ది క్లాస్మేట్ ఆఫ్ మై బ్రదర్, ఇక్కడే చదువుకున్నారు ఇంటర్మీడియట్ వీళ్ళు. కేశవరావు గారు వీళ్ళందరూ కలిపి కేశవరావు గారు, ఎర్రనాయుడు గారు, తమ్మినేని సీతారాం గారు వీళ్ళంతా కూడా ఉన్నారు. మా బ్రదర్ కూడా తమ్మినేని సీతారాం వీళ్ళందరూ BA వరకు కూడా ముందు జాయిన్ అయితే, BA ఫస్ట్ ఇయర్లో ఉంటే మా బ్రదర్కి ఏమో స్పోర్ట్స్ కోటాలో ఇంజనీరింగ్ కాలేజ్లో, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది. అప్పుడు ఆయన నెలలు జాయిన్ అయ్యాడు. అంతవరకు వీళ్ళందరూ మా ఇంట్లో కూడా వచ్చి వెళుతూ పడుకుంటూ డాబా మీద టైం స్పెండ్ చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ ఫ్రెండ్స్. ఆ విధంగా వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఆల్ దీస్ పీపుల్ ఐ నో. Erranayudu was very much close to me even when I was in a position of as a secretary of the Visakhapatnam port or the chief executive of the Andaman ports, the chief port administrator. He was regularly in contact with me. నేను అక్కడ ఉన్నానని చెప్పి షోది మీ ఐలాండ్స్ అంత బాగుంటాయంటే కదా మీతో వస్తామని చెప్తే నా దగ్గరకు వచ్చి 4 days ఆయన ఉన్నాడు. సచ్ ఎ గుడ్ రిలేషన్స్. దో ఐ డు నాట్ హ్యావ్ సచ్ ఏ interaction relations with Achenadu, I know him. We pay our respects and other things. But these all things, why he has done with vengeance, political decision, political aspects, I don't know. But fact is a fact, the interference of the official and పొలిటికల్ బాసెస్ ఈజ్ దేర్ అని SP గారే అన్నారు కదా. SP గారితో మాట్లాడితే SP గారు ఏమన్నారు, మీరు సీనియర్ ఆఫీసర్ సార్, మీలాగే నేను ఇక్కడ పనిచేస్తున్నాను, నేను ఒక ఇన్స్ట్రుమెంట్, నేను వాట్ ఎవర్ మా సుపీరియర్స్ పొలిటికల్ బాస్ ఏది చెప్తే అదే చేస్తాను కదా, మీరు మీ పవర్లో ఉంటే మీరు కూడా అదే చేసేవాళ్ళు కదా నా స్థానంలో ఉంటే, ఐ అగ్రీడ్ విత్ హిమ్, ఎస్ యూఆర్ కరెక్ట్ అన్నాను. అప్పుడే ఆయనకి అక్కడ చెప్పాను నేను, సో యు ఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్ మీ అవుట్, అట్లీస్ట్ నేను కోర్టుకు వెళ్తాను, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా అప్పుడైనా హెల్ప్ చేయండి అని చెప్పి అక్కడే ఆయనకి రిక్వెస్ట్ చేసి వచ్చేసాను నేను. అడగండి, ఈజ్ ఎ నైస్ జెంటిల్మెన్, ది మహేశ్వర్ రెడ్డి. బట్ ఈ సెడ్ దట్ ఈజ్ ఆన్సర్ అప్. He can't do that because decision has come that you go there and do your commission అని ఆయన చెప్పాడు. దట్ ఇస్ నాట్ పాసిబుల్ అంటే, బికాజ్ మై చిల్డ్రన్, మై కిత్ అండ్ కిన్, మా సిస్టర్స్, అదర్ వాళ్ళందరూ కూడా విలేజ్లో ఎంతో చూస్తున్నారు 45 సంవత్సరాలతో చూడాలని. వీళ్ళందరినీ నేను తీసుకెళ్ళాను కదా. మా ఓల్డ్ మదర్, షీ ఈజ్, యు హావ్ సీన్ దట్ అట్ ఏజ్ హౌ సిక్ షీ ఈజ్, హౌ కెన్ ఐ క్యారీ హెర్, కెన్ ఐ గో దేర్ వితౌట్ మై మదర్ అండ్ డూ ద ఫార్మాలిటీస్? సో దిస్ ఇస్ ద కండిషన్.